ఈరోజు ముఖ్యంగా మాదిగ ఉపకులాల సోదరులకు ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అధ్యక్ష. గడిచిన 30 సంవత్సరాల నుండి నిత్యం ఏదో ఒక రూపంలో ఉద్యమాన్ని సజీవంగా ఉంచి ఉద్యమ స్ఫూర్తి తగ్గకుండా ఎన్నో అవమానాలు మరియు ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొని ఉద్యమ లక్ష్యాన్ని ఎక్కడ నీరుగార్చకుండా ఉద్యమాలకి ఊపిరిలుదారు అధ్యక్ష. ఎక్కని గడప లేదు, మొక్కని దేవుడు లేదు, కలవని మనుషులు లేరు అధ్యక్ష. 30 సంవత్సరాల నుంచి నిత్యం వింటున్నాం ఈ రాష్ట్ర వార్తలలో, ఉద్యమాలలో ఎక్కడ చూసినా ఈ దండోర ఉద్యమాలు కావచ్చు, ఈ వర్గీకరణ ఉద్యమాలు కావచ్చు. సుమారు 30 సంవత్సరాలు ఈ ఉద్యమాన్ని నడిపిన ఈనాటి అభినవ సామాజిక వీరుడు, ఉద్యమ వీరుడు మందకృష్ణన్న మాదిగకు మరియు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందనలు మరియు పాదాభివందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ ఉద్యమంలో ఆత్మార్పణ చేసిన వీరులకు కూడా నివాళులర్పిస్తున్నాను అధ్యక్ష. ఇక విషయానికి వస్తే ఇన్నాళ్ళు ఎంతగానో నష్టపోయిన ఈ జాతులకు, కులాలకు ఇకనైనా న్యాయం జరిగిందని అనుకుంటున్నాను అధ్యక్ష. ఇంత జటిలమైన సమస్యను పరిష్కరించిన సుప్రీంకోర్టుకు మరియు మంత్రుల కమిటీకి, అధికారులకు, డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారికి ధన్యవాదాలు తెలుస్తున్న అధ్యక్ష. ఈ యొక్క షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన సభలో సభ్యునిగా ఉన్నందుకు ఈరోజు గర్వపడుతున్నాను అధ్యక్ష నిజంగా. మరియు నా జీవితంలో కూడా ఈరోజు ఇంత ఒక శాశ్వత జటిలమైన సమస్య పరిష్కారమైనందుకు, మరి ముఖ్యంగా అరువులకు ఫలాలు అందుతున్నందుకు ఒక అపురూపమైన రోజుగా భావిస్తున్నాను అధ్యక్ష. మరి ముఖ్యంగా ఉద్యమంలో ఆత్మార్పణ చేసిన వీరుల ఆత్మలు శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. మరీ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో నేను నిలబడడానికి ప్రధాన కారణం మందకృష్ణ మాదిగ అధ్యక్ష. నేను రాజకీయాల్లో వచ్చిన 2 నెలల లోపల నా గురించి ప్రచారం ఖర్చు ఈరోజు ఈ శాసనసభ 1 నిమిషం అధ్యక్ష, 3 నిమిషాలు అని రాశాను అధ్యక్ష. అంటే ఈరోజు నిజంగా నేను మందకృష్ణన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను అధ్యక్ష.